హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు గ్రీన్ ఎగ్ బిర్యానీ తయారు చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకొని పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం ప్లేట్లో వేసుకొని మజ్జిగ ప్లెయిన్ మజ్జిగ తీసుకొని ఉల్లిపాయలు వేసుకొని నిమ్మ జ్యూస్ వేసుకొని తినొచ్చు. ఇది చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. చాలా తక్కువ టైమే పట్టినాక తిన్నాక మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. నేనే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అంట్లు తోమాలి, వంట చేసుకోవాలి, చాలా టైం అనేది పడుతుంది. మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, డబ్బింగ్ చెప్పుకోవాలి. ఎడిటింగ్ వేరే వాళ్ళ చేత చేయించుకుంటున్నాను, నాకు రాదు. ప్రతి ఒక్కరు వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, ప్రతి ఒక్క వీడియో చూడాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఎగ్ బిర్యానీ తయారు చేసాము. చాలా రుచికరంగా తక్కువ టైంలోనే తయారు చేసుకొని తినొచ్చు. హైదరాబాదు గ్రీన్ బఠానీతో బాస్మతి రైస్తో తయారు చేసాము. ఆనియన్స్ కూడా వేసాము, వేసాము. అప్పటికప్పుడు తాజావి వేసి తయారు చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యమైన గ్రీన్ బఠానీ ఎగ్ కర్రీ. మీకు నచ్చితే గ్రీన్ బఠానీ వేసుకోపోయినా గుడ్డు బిర్యానీ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకొని తినేసాం. అసలు చూడండి ఫ్రెండ్స్, చకచక తినేసేసి ఇంట్లో వర్క్ అంతా గబగబా చేసేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లను ముందుగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకొని వాటర్లో కడిగి పక్కన పెట్టుకొని, బిర్యానీ రైసు ఒక డబ్బా, మామూలు నార్మల్ రైసు ఒక డబ్బా, రెండు కడిగి రెండొంపులు ఉప్పు వేసి క్లీన్ చేసి కడిగి పెట్టాను. అరగంట సేపు నానబెడతాను రైస్ని నేను మాత్రం. అదే విధముగా ఎగ్స్ను కడిగి ఉప్పు వేసి వేయినట్టుగా కోడిగుడ్లు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. టమాటాలు పెద్దవి ఒక 5-6 తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. అంటే అప్పటికప్పుడు తాజావి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. రుబ్బుకొని వేసుకోవాలి. పుదీనాకు కొత్తిమీరను క్లీన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ పెద్దవి, చిన్నవైనా పెద్దవైనా సన్నగా తరగాలి. పొడవుగా తరుక్కుంటే చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఆయిల్ వేసుకొని, ఆయిల్ సరిపోలేదనుకో 2 సార్లుగా వేయించుకోవాలి. ఆయిల్ సరిపోయినంత వేసుకొని ఈ పెద్దలపై ముక్కల్ని గోల్డ్ కలర్లు వచ్చిందాకా వేయించుకోవాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, గుడ్లుని ఉడికినాక చల్లనీటిలో వేసుకొని గుడ్లు పొరుటు అనేది తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆ సమయాన మరలా ఒకసారి వచ్చేసి పొయ్యి దగ్గరికి చూడండి, మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటే గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఒక 5 నిమిషాల సమయం పట్టింది. చక్కగా కుక్ అయిపోయాయి, వేగాయి. పెద్దలపై ముక్కలు వేగాయి. అదే ఆయిల్లో కొంచెం ఉంచేసి ఎగ్స్ అనేవి మనము పొట్టు తీసుకున్నాం ఎగ్స్ని వేసుకోవాలి. 1 by 1 వేసుకొని ఒక 2 నిమిషాల సమయం దాకా వేయించుకోవాలి. దగ్గరే ఉండి లోలో ఉంచేసి వేయించుకుంటే చక్కగా దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేగుతాయి. అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, పుదీనా, కొత్తిమీర అన్నీ తాజావి వేసుకుంటే గుమగుమలాడిపోయింది ఈ ఎగ్ బిర్యానీ అనేది. ఎగ్ బాస్మతి బిర్యానీ చేస్తున్నాము. గ్రీన్ బఠానీ వేసుకొని. గ్రీన్ బఠానీ కూడా మార్కెట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. అదే విధంగా పుదీనా, కొత్తిమీర, ఈ ఎగ్స్ని తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, కొంచెం ఆయిల్, 2 చెరుసగం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని బిర్యానీకి సంబంధించిన గరం మసాలా పౌడరు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తాజాది రుబ్బుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు ఒక 5-6 ఆకులు వేసుకున్నాము. స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. యాలక్కాయలు 2, అన్నీ గరం మసాలా పౌడరు, బిర్యానీ పౌడర్ కూడా వేసుకున్నాము.
కాజు కాజు మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. వేసుకొని 2 నిమిషాల సమయం గ్రీన్ బఠానీ ఒక కప్పుడు వేసుకున్నాము. వేసుకొని ఒక 2 నిమిషాల సేపు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే కొంచెం ఆ మసాలా అనేది మగ్గుతూ ఉంటుంది. రుచికరమైన పచ్చివాసన అంతా పోయిద్ది. పచ్చివాసన పోయినాక ధనియా పౌడరు, బిర్యానీ పౌడరు వేసుకోవాలి. వేసుకొని మరలా పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి. మీరు ప్రతి ఒక్క వీడియో లాస్ట్ దాకా పూర్తి దాకా చూడండి. టమాటా రుబ్బుకున్న పేస్ట్ని వేసుకోవాలి. రుబ్బుకున్నది వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పచ్చివాసన పోయిందాకా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయిందాక ఒక 5 నిమిషాల సేపు సిమ్లో ఉంచేసి గరగర కలుపుకుంటూ మనం ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చూడండి, ఎంతో సమయం పట్ల ఈ సమయాన కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకుంటే రుచి మరింత తినేటప్పుడు కొంచెం బాగుంటుంది. పసుపు వేసుకొని మరలా చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా మసాలా కూడా పచ్చివాసన అనేది పూర్తిగా పోయి మసాలాలో వేగాయి. మొత్తం మనం వేసిన పదార్థాలన్నీ వేగాయి అందులో. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టి మరలా కుక్ చేసుకోవాలి. అవన్నీ మొత్తం ఉడికిపోతాయి, శుభ్రంగా పూర్తిగా ఉడుకుతాయి. వేసిన పదార్థాలన్నీ మరలా ఉడుకుతాయి. ఉడికినాక గ్రేవీ దగ్గరికి పడినాక ఎగ్స్ మనం ఆయిల్లో వేసి దోరగా వేయించాము. 2 నిమిషాల సమయం దాకా వేయించిన ఎగ్స్, ఆనియన్స్, మనం ఎన్నైతే ఉడకబెట్టుకున్నామో అన్ని ఎగ్స్, గోల్డ్ కలర్లోకి వచ్చిన ఆనియన్స్ వేసుకొని కొంచెం కొంచెం ఉంచాం. మళ్ళీ మరలా వేయటానికి బిర్యానీ దమ్ చేసేటప్పుడు వేసుకోవడానికి కొంచెం ఉంచాము. ప్లేట్లోనే ఉంచేసి మరలా ఇవన్నీ వేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేయించి వేసుకున్నాము. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల సేపు మరలా లోలో ఉంచేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక సగం గ్రేవీని ప్లేట్లోకి తీసి ఉంచాలి, సగం డేషాలోనే గిన్నెలోనే ఉంచుకోవాలి. ఇంకొక కొత్తది మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని మరలా బిర్యానీకి సంబంధించిన పౌడర్లు, గరం మసాలా పౌడరు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, యాలుక్కాయ ఇవన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో మరలా ఇవన్నీ 2 నిమిషాల సేపు వేగాలి. వేగినాక ఈ మనం బిర్యానీకి తయారు చేసుకునే ఉప్పు కూడా వేసాము. రైస్ అరగంట క్రితం నానబెట్టి ఉంచాను. ఆ వాటర్ ఎక్కువగా తీసుకొని బాయిలింగ్ అవ్వాలి. అయినాక ఎక్కువ శాతం నీరు ఉండాలి, తక్కువ బియ్యం వేయాలి. 3 లీటర్లు వాటర్లో బియ్యం వేసాము. బాస్మతి రైసు, మామూలు బియ్యము వేసుకొని 70% కుక్ చేసుకోవాలి. కుక్ అయిందో లేదో చూసుకొని ఆ రైసు పట్టుకొని చూసుకొని కుక్ అవ్వగానే చూడండి, ఉడికినాక బిర్యానీ రైస్ ఉడికినాక చిల్లులకు జాలుబుట్ట ఒకటి తీసుకొని అందులోకి వడేసుకోవాలి. ఈ గుడ్లు బిర్యానీ గ్రేవీ అనేది ప్లేట్లోకి సగం తీసుకున్నాము, సగం ఉంచాము. ఇది 70% ఉడికింది రైస్ అనేది. పోపు దినుసుల్లో బిర్యానీ పౌడర్ కూడా వేసుకొని ఉడికించాము. మరలా 70% ఉడకంగానే జాలిగింట బుట్ట ఒకటి తీసుకొని వడేసుకొని స్టెప్ బై స్టెప్ దమ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీని ఈ గిన్నెలో ఉన్న ఎగ్ గ్రేవీని తీసుకొని ప్లేట్లోకి సగం ఉంచి సగంలో ఈ రైస్ని వేసి కలిపాము, అడుగుదాకా కలిపాము.
ఆ సగం గ్రేవీని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఈ గ్రేవీ వేసుకుంటూ దమ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. లైన్గా వీడియోలో చూసుకుంటూ చేసుకుంటే ఎంత గుమగుమలాడే గ్రీన్ బటానీ ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండింతలు ఆయిల్ వేసుకొని రెండింతలు నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది. కప్పు పట్టిద్ది మొత్తం. నేను చాలా రైస్ చేశాను ఫ్రెండ్స్. గ్రీన్ బటానీతో 1 కేజీ రైస్ దాకా చేశాను. అన్నీ తాజా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ మిగిలిన గ్రేవీ కూడా బఠానీ గ్రేవీ, గుడ్లు అవన్నీ ఉడికించిన కోడిగుడ్లు, వేయించిన కోడిగుడ్లు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఇలాగా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకొని మరలా వేసుకొని ఇది చూడండి వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి. దమ్ చేసుకోవాలి. పూర్తిగా ఆ వాటర్లో నుంచి తీసేసి మరలా వేసుకోవాలి. చూడండి పొడి పొడిలాడిద్ది మనం ప్లేట్లో పెట్టుకోగానే. ఆ సమయాన మనం కరెక్ట్గా అక్కడ ఉండి ఆ ప్రాసెస్ అంతా చూసుకొని చేసుకుంటే ఇట్టే పొడి పొడిలాడే ఎగ్ బిర్యానీ తయారయ్యిద్ది. చాలా తేలిక చేసుకోవటం. మిగిలిన ప్లేట్లో ఉన్నది ఇదే విధంగా తయారు చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఆ మిగిలిన పుదీనాకు, ఆనియన్స్, కొత్తిమీర కొంచెం ఈ సమయాన కలర్ కూడా వేసుకోవచ్చు. ఉంటే కనుక వేసుకోవచ్చు. కలరు ఆరెంజ్ కలర్ కానీ అవన్నీ వేసుకోవచ్చు మీకు నచ్చితే వేసుకొని దీనిపైన కాటన్ క్లాత్ ఒకటి కప్పి మూత పెట్టి దమ్ము చేసుకోవాలి. పావుగంట సేపు దమ్ము చేసుకుంటే సిమ్లో పెట్టి చాలా తేలిగ్గా ఈజీగా తయారైంది. అంతా మనం అప్పటికప్పుడు తయారు చేసి వేసిన పదార్థాలతో గ్రీన్ బటానీ ఎగ్ బిర్యానీ బాస్మతి రైస్తో తయారు చేసాం. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, సర్వ్ చేసుకొని ఇట్టే తినేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా తయారు చేసుకొని అందులోకి మీకు నచ్చిన కర్రీ కానీ, పులుసు కానీ, పెరుగు చారు కానీ ఏది ఉంటే అది దాంతో తయారు చేసుకొని తినచ్చు. చికెన్ కానీ, మటన్ కానీ. ఇదే విధంగా ఆనియన్స్, నిమ్మకాయ జ్యూసు, మజ్జిగ. ఇదే విధంగా తయారు చేసుకొని ప్లేట్లోకి గ్రేవీ కూడా తయారు చేసుకున్నాము. పుదీనాకు కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరి వేసి ఆ గ్రేవీ మరొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ గ్రేవీ వేసుకొని, మజ్జిగ వేసుకొని, పెరుగు చట్నీ వేసుకొని తింటూ ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఆకలి అయితే వేస్తుంది, గుమగుమలాడిపోతుంది. ఎంత మంచి స్మెల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియోని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఇంటి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా చేసుకొని తినటం తేలికే ఫ్రెండ్స్. దాని వెనకాల ఎంత కష్టం ఉందో, ఎంత కష్టపడుతున్నానో మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అనేది చేయండి. ఇదంతా తయారు చేసుకొని ఎడిటింగ్ చేసుకొని నేను అప్లోడ్ చేసుకొని మరలా ఆ గిన్నెలు అవన్నీ తోముకొని ఇల్లంతా చక్కదిద్దుకోవాలి కదా ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.